ఈరోజు ఆత్మకూరు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ దాదాపు 17,000 క్వింటాళ్ళు జోకడం జరుగుతుంది ఒక్క సెంటర్లో. మళ్ళీ ఐకేపీ దాంట్లో కూడా 17,000 క్వింటాలు జోకడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో తాలు తప్ప పేరు మీద కట్టింగ్ చేసి రైతులను దోచుకున్నారో ఆ విధంగా కాకుండా ఇవాళ ఎలాంటి కట్టింగ్ లేకుండా ఇక్కడ ఆత్మకూరు గ్రామంలో రైతులకు సరైనంగా కట్టింగ్ లేకుండా జోకడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అధికారం పోయిందన్న గత ప్రభుత్వ అసూయతోటి ప్రభుత్వం మీద వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు అని మాట్లాడడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇప్పటి వరకు దాదాపు మా మెట్పల్లి మండలంలో అన్ని విలేజ్లు దాదాపు కంప్లీట్ అయినాయి. ఒక 2 విలేజ్లు జగసాగర్ అండ్ ఆత్మకూరు మాత్రమే సెంటర్లు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా 3-4 రోజుల్లో పూర్తి చేయమని ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జీలను కోరడం జరుగుతుంది. ఏదైతే లారీలు కొరత కొంచెం ఉన్నదంటే నేను లారీలు కూడా మాట్లాడి లారీలను కూడా పంపడం జరుగుతుంది. ఇమీడియట్లీ ఈ సెంటర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంతో దాదాపు మెట్పల్లి మండలంలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి కొంటలేరనే వాళ్ళకు మేము సమాధానం చెప్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రైతు గింజ కొంటామన్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నాం. ఇంకా ముందు కూడా ప్రతి రైతుకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా మక్కలు ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంత మక్క కొనుగోలు మార్కెట్ ద్వారా కొన్న చరిత్ర లేదు. కానీ ఏసంగిలో ఇంత పెద్ద ఎత్తున మక్కలు కొనడం అనేది చరిత్రలో నిలిచిపోతాడు. రేవంత్ రెడ్డి గారు కూడా చరిత్రలో నిలిచిపోతాడని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది. కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని అధికారం పోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం పోయిందని ఈ విధంగా ప్రచారం చేయడం సమంజసం కాదు. రైతులు గుర్తిస్తారని తెలియజేస్తున్నాం.